మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క దినమున దేవుని యొక్క సందేశాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని సందేశాన్ని అందించక ముందు ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. కళ్ళు మూసుకొని నాతో మీరు ఏకీభవించాలని ప్రియ సంఘానికి బిడ్డలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితంలో మీరు ప్రభువా ఇచ్చినటువంటి మరి యొక్క దినమును బట్టి సమయమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా మీకు వందనాలు తండ్రి. మీ యొక్క ప్రియమైన సంఘముతో ఈ రీతిగా ప్రభువా మీతో సహవాసం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ తరుణమును చూడలేక అనేక మంది లోకంలో నుండి గతించిపోయేటవచ్చు నాయన. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు, కానీ కేవలము మేము భూమి మీద ఉన్నామంటే మీ ఉచితమైన కృప మాత్రమే. అందును బట్టి మీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మీ నామమును కీర్తించుట ద్వారా, మీ వాక్యమును ప్రకటించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునమని ప్రార్థన చేస్తున్నాము. నన్ను మరుగుపరచండి, మీ మాటలను మాకు తెలియపరచండి. మమ్మలను మీ రాకడ కొరకు సిద్ధపరచమని, ఈ వాక్యమును వినిచున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ ఆత్మ సంబంధమైన బలముతో మీరు నడిపించమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. సహాయం చేయండి. ప్రారంభం నుంచి అంతం వరకు కూడా మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం, కీర్తించుదాం.
యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొక మారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రస్తుత పరిస్థితులను బట్టి లాక్డౌన్ అనేటువంటి సమయంలో ఉన్నటువంటి మనం దేవుని సన్నిధిలో గడపవలసిన విధానాన్ని దేవుని వాక్యమును బట్టి మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నా. లాక్డౌన్ అనేటువంటి మాటల గురించి గత దినమున LOCKDOWN అనేటువంటి ఆ లాక్డౌన్ అనేటువంటి మాటను బట్టి మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. గత దినాన ఎల్ అంటే దేనికి అర్థం వస్తుంది అనేటువంటి మాటను వివరించాను. లిజన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. నీ ఇంటిలో నీ తలుపులు మూసుకొని నీ ఇంటిలో గడపవలసిన సమయం
లో నీవు చేయవలసిన పని. L stands for listen to the voice of God. దేవుని యొక్క మాట వినుట నీవు చేయాలి. దేవుని మాట వింటే నీకు కలిగే ప్రయోజనం ఏమిటి అనేటువంటి మాటలు వివరించి ఉన్నాను. ఈ దినాన ఓ అనే అక్షరం మీద కొన్ని మాటలు మీకు తెలియపరచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. O stands for obey is commandments. దేవుని ఆజ్ఞలకు విధేయులగుట. దేవుని ఆజ్ఞలకు విధేయులగుట. ప్రియులారా, దేవుడు తన మార్గములో మానవుడిని నడిపించడానికి కొన్ని చట్టపూర్వకమైనటువంటి ఆజ్ఞలు దేవుడు మోషేకిచ్చాడు. తరువాత వచ్చినటువంటి జనులకు కూడా ఈ ఆజ్ఞలను కంటిన్యూ చేశాడు. అందుకని ఈ మాటలు విన్న తరువాత దానికి లోబడవలసిన అవసరం ఉంది. ఈ ఆజ్ఞలను గూర్చి విన్న తరువాత దానికి లోబడినట్లయితే దానివల్ల కొన్ని మేలులు మనం పొందుకుంటాం. ప్రభుత్వం వారు కొన్ని ఆంక్షలు పెట్టారు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఏమిటి అంటే ఇంటిలో నుంచి బయటికి రావద్దు, రోడ్ల మీద తిరగవద్దు. అందుకని చెక్ పోస్టులు అక్కడక్కడ పెట్టి ఎవరిని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా వచ్చిన వారిని కొడుతూనే ఉంటున్నారు. ఎంతో కొంత కంట్రోల్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞకు నీవు లోబడకపోతే నీకు ఫైన్ వేస్తున్నారు. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు, ఇది ఆత్మ సంబంధమైన ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు మనం వింటున్నాము, కానీ దానికి ఒబే కావాలి, దానికి విధేయత చూపాలి. అప్పుడు నీవు పొందుకునే మేలులేమిటో కొన్ని మాటలు నేను చెప్తా ఉంటున్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట ఉంది. ఆజ్ఞలు గైకొనువాడు తన్ను కాపాడుకునువాడు, తన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండువాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. కాపాడుకొనడం ఎలాగున్నా, చావడం ఎలాగున్నా, ఇదే మాట, రెండు మాటలు చెప్తున్నాడు ఇక్కడ. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనును. ఆజ్ఞ నీకు భద్రతనిస్తుంది. ఆజ్ఞ నిన్ను ఒక చక్కని మార్గములో నడిపిస్తుంది. ఆజ్ఞ నిన్ను నీ ప్రవర్తన సరిగా ఉండునట్లు చేస్తుంది. కనుక ఆజ్ఞను నీవు పాటిస్తే నిన్ను నీవుగా కనబడతావు. అయితే నీ ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటే, ఆజ్ఞను లెక్క చేయకుండా ఉంటే దాని బదులు మరణం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒబే టు హిస్ కమాండ్మెంట్స్, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించాలి. వినటం మాత్రమే కాదు, వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండాలని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చెప్తుంది. కేవలం మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండుడి. దేవుడు ఆశిస్తున్నది అదే, దేవుడు సంతోషించేది అందులోనే. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో చెప్తారు. సమూయేలు గారు సౌలు గారితో మాట్లాడుతున్నారు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు బలులను దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించడు. దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన
దేవుడు సంతోషిస్తాడు. కానీ నీవు బలులు దహన బలులు అర్పించినంత మాత్రాన ఆయన సంతోషించడండి. ఒబే హిస్ కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞలకు విధేయులైతే దేవుని ఆశీర్వాదమును నీవు పొందుకుంటావు, దేవుని యొక్క క్షేమాన్ని నీవు పొందుకుంటావు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చెప్తారు, ఆజ్ఞలకు విధేయులైతే నీ కలిగే ప్రయోజనం ఏమిటి? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. దేవుని ఆజ్ఞలను గైకొంటే, హృదయపూర్వకంగా నీవు గైకొన్నట్లయితే, హృదయపూర్వకంగా నీవు పాటించినట్లయితే అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. దేవుని ఆజ్ఞను పాటించుటలో, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించుటలో నీవు ఎన్ని మేలు పొందుకుంటావు తెలుసా? ఈ రోజున ప్రపంచంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, స్వస్థత లేకుండా దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి, దేవుని మాటను లెక్క చేయకపోవటను బట్టి, దేవుని వైపు తిరగకపోవటను బట్టి ఈ దినాన మనుషులు ఈ శ్రమ లేక ఈ తెగులు అనుభవించవలసి వస్తుంది. కనుక ఈ రోజున దేవుడు నీ నుండి ఆశించేది, నీ నుంచి సంతోషించడానికి ఆశపడుతున్నాడు ఏంటంటే, నా ఆజ్ఞకు విధేయత చూపించాలి. నా ఆజ్ఞకు విధేయత చూపించిన వానికి నేను దీర్ఘాయునిస్తాను, సుఖ జీవముతో గడుచు సంవత్సరం లేని వానికి ఇస్తాను, శాంతిని వానికి ఇస్తానని దేవుడు చెప్తున్నాడండి. దేవుని ఆజ్ఞకు విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నావా? ఈ లాక్డౌన్ సమయంలో, నీ తలుపులు వేసుకుని లోపల ఉంటున్న సమయంలో దేవుడిచ్చిన ఆజ్ఞను విధేయత చూపించడానికి నీవు ఇష్టపడితే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సుఖజీవంతో గడిచి దినములు నీ ముందు దేవుడు ఉంచుతాడు. కనుక ఇది దేవుని సన్నిధిలో కనిపెట్టే సమయం, దేవుని సన్నిధిలో దేవుని మాట వినే సమయం, దేవుని మాటకు విధేయత చూపించే సమయం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 17వ వచనం 18వ వచనంలో చూస్తే, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 17-18 వచనాల్లో, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు కలవారి మీద ఏముంటుందో చెప్తున్నాడు తెలుసా? ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున నిలుచును. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క కృప, ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ విల్ బి అపాన్ యు. దేవుని యొక్క కృప వారి మీద నిలుస్తుంది. ఎవరి మీద? ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు కలవారి మీద. దేవుని భయము బొత్తిగా లేని సమయంలో, దేవుని భయం అంటూ బొత్తిగా లేని సమయంలో ఈ యొక్క తెగులు భూమి మీదకి వచ్చింది. ఈ తెగులు చేత అనేక మంది ప్రజలు మరణిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే దేవుని నిబంధనను త్రోసివేశారు. దేవుని నిబంధనను త్రోసివేస్తున్న ప్రజల మీద దేవుని ఉగ్రత, దేవుని యొక్క రౌద్రము నిలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక పాట పాడాను, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ప్రతి క్షణము తన యొక్క భద్రత నీ చుట్టూ నీ మీద ఉంచుతాడు ఆయన. ఎప్పుడైతే నీవు ఆయన నిబంధనను గైకొంటావో, ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావో,
ఆయన కృప, ఆయన నీతి నీ మీద నిలుస్తుంది. నీ పిల్ల తరమున కూడా దేవుడు ఉంచుతాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట కనబడుతుంది. ధర్మమును ఆచరించు వానికి కీడు ఏమీ సంభవించదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. దేవునిని కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, ఇదిగో ఫలానా కష్టం ఆపద సంభవిస్తుంది అని తెలుసుకున్న వారు ఏం చేస్తారో తెలుసా? ధర్మమును ఆచరిస్తారు. ధర్మము ఈజ్ ఈక్వల్ టు లా, చట్టము లేక ఆజ్ఞను పాటిస్తారు. ఆచరించువారు, పాటించువారు. సమయం వస్తుంది, ఆ సమయంలో మనం ఎలాగో ప్రవర్తించాలి, ఎలాగో ఉండాలి అని తెలుసుకుంటాడు జ్ఞానముతో. అలాగే న్యాయము జరుగుననియు, దేవుడు తన న్యాయ విధిని ప్రకటించుననియు తెలుసుకుంటారు జనులు. కనుక ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. లేని యెడల మనుషులు చేయు కీడు బహు భారమవుతుంది. ఆ కీడు భరించలేని భారం అయిపోతుంది. కారణం ఏంటో తెలుసా? అది సమయమును, న్యాయమును గ్రహించకుండా ఉండేటువంటి అజ్ఞానముతోనే ఉంటే. ఎప్పుడైతే నీవు ధర్మశాస్త్రమును లేక ఆజ్ఞలను నీవు ఆచరిస్తావో అప్పుడు నీకు కీడు నీ ఇంట ప్రవేశించదు, నీ కుటుంబానికి రాదు, నీ పట్టణానికి రాదు, నీ రాష్ట్రానికి రాదు, నీ దేశానికి రాదు కీడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు సంభవించకుండా ఉండాలి అంటే ఆయన ధర్మశాస్త్రమును ఆచరించాలి, పాటించాలి. ఇంకొక మాట చూస్తే 12వ అధ్యాయం 13వ వచనంలో, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి గ్రంథము. మహాజ్ఞాని, అంతటి జ్ఞాని ఇప్పటి వరకు పుట్టలేదు, పుట్టబోడు అని దేవుడు కూడా తనను గురించి మాట ఇచ్చాడు. అటువంటి జ్ఞాని లోకములో చూసినదంతయు కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని రాశాడు ఈ గ్రంథంలో. కనుక వ్యర్థము కానిది ఏది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను. మానవ కోటికి అక్కడ జాతి, మత, కుల, దేశ, ప్రాంత భేదములు చెప్పలేదు. భూమి మీద ఎక్కడైతే మానవుడు ఉంటాడో ఆ మానవుడు పాటించవలసింది ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సృష్టికర్త అయిన దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. ఇది దేవుడు మానవ కోటికి విధించిన విధి అన్నాడు. ఆయన ఆజ్ఞలను పాటించుట, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించుట బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుడు నీకు క్షేమమిస్తాడు. దేవుడు నీకు దీర్ఘాయునిస్తాడు. సుఖ జీవంతో గడుచు సంవత్సరములు దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవుడు విధించిన విధిని నీవు తప్పితే కష్టముల పాలవుతావు, ఇబ్బందుల పాలవుతావు, ఉగ్రత పాలవుతావు. దేవుడు ఆ ఉగ్రత నుంచి తప్పించాలని ఈ ఆజ్ఞలు నీకు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు పాటించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీకు క్షేమము. ఇష్టపడకపోతే నీకు క్షేమము. ఏది కావాలో దేవుడు నీకే అవకాశం ఇచ్చాడు, నీకే అవకాశం ఇచ్చాడు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు చెప్పిన మాట 22, 23 వచనాలు చెప్తున్నారు. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులు గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ కూడా ఇయ్యలేదు. మీకు బలు ఇవ్వండి, మీ పాపాలు క్షమించబడతాయని ఏ ఆజ్ఞతో కూడా చెప్పలేదు. అయితే నేను ఇచ్చింది ఒకటే, ఈ ఆజ్ఞను మాత్రమే ఇచ్చాను. ఏమిటి ఆజ్ఞ అంటే
ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును. హల్లెలూయా. దేవుడు నీకు దేవుడుగా ఉండాలి అనుకుంటే ఆయన ఆజ్ఞలు నీవు పాటిస్తే నీకు దేవుడుగా ఉంటాడు. మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. వాక్ ఇన్ మై వేస్, నా మార్గములను నడుచుకోండి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ ఆ నరులు ఏం చేశారంటే వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవునికి దూరం అయిపోయారు. కనుక దేవుడు తన మార్గమును చూపించి, ఏమిటా మార్గం? ప్రభువైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించిన తర్వాత ఆయన చెప్పిన మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నారు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును చేరలేడు అని చెప్పాడు. అదే జీవ మార్గము, పరలోకమునకు మార్గము చూపించడానికి లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. అవును, నా మార్గములో నడవండి. అయితే వారు వెనకపోయిరి, చెవి యొక్క కుండిరి, ముందరికి సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చారు. కనుక దేవుడు వారిని శ్రమల పాలు చేశాడు, కష్టముల పాలు చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క మాటకు విధేయత చూపించడానికి నీవు ఇష్టపడితే నీకు మేలు, క్షేమము కలుగుతుంది. నీకు క్షేమము కలుగునట్లు మీకు నేను ఆజ్ఞాపించిన మార్గము అంతటి యందు నడుచుకోనండి. దేవుడు అడిగేది అదేనండి. ఆయన నీ నుండి ఏమీ కోరటం లేదు. నా మాటకు విధేయత చూపించు నా ప్రియమైన బిడ్డ, నా మాటకు లోబడి చాలు. నీకు కావలసినంత నేను చూసుకుంటాను, నీకు కావలసిన క్షేమము నీకు ఇస్తాను, నేను నీకు దేవుడిగా ఉంటాను, నీ ఆపద కాలంలో నేను సహాయం చేస్తాను అని దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆయన ఆజ్ఞలు విడిచి ఎక్కడికి పోవద్దు, ఆయన ఆజ్ఞలకు అవిధేయులుగా ఉండొద్దు. అవిధేయత దేవునికి ఇష్టం ఉండదు, విధేయత దేవునికి అవసరమైనది, దేవునికి ఇష్టమైనది. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయముగా చెబుతున్న మాట. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉన్నది. యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన అవును గాని దేవుని వాక్యము విని, దేవుని ఆజ్ఞలను విని దానిని గైకొను వారు మరుధన్యులు అని చెప్పాడు. వారేదో వచ్చి యేసు ప్రభు కన్న తల్లిని పొగుడుతుంటే మంచిదే, కానీ దేవుని మాటను వినిన వారు, దానిని గైకొనిన వారు మరుధన్యులు అని చెప్పాడు. ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు కోరుకున్నది నేనేంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపిస్తే, ఈ రోజున ఇన్ని శ్రమలు పడవలసిన పని లేదు, ఇన్ని కష్టాలు అనుభవించవలసిన పని లేదు. నీకు క్షేమము, నీ జీవితాంతం వరకు నిత్యము క్షేమము కలగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట చెప్తాడు, వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు. The Lord wants to give you the safe and best thing to your life. God wants from you. You have to have the fear of the God. దేవుని మాట విని నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు. ఎప్పుడు అనుసరిస్తాం? నువ్వు ఆయన మాటకు విధేయత చూపించినప్పుడే.
obey to his commandments. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించినప్పుడే నిత్యము నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ పట్టణానికి, నీ దేశానికి క్షేమము. సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతున్న మాట. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. మీరు నన్ను ప్రేమిస్తే, ఎవరిని? దేవుడిని ప్రేమిస్తేనంట, దేవుడు నా ఆజ్ఞలను మీరు గైకొంటారు. దేవుని ఆజ్ఞలను గైకొనుట వలన దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము. ఎంత గొప్ప మాట! ఈ లోకంలో ప్రేమలన్నీ గతించిపోతాయి, కానీ దేవుని ప్రేమ నిరంతరము నిలుస్తుందండి. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ శాశ్వతమైన ప్రేమ నీ కొరకు దేవుడు ఉంచుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు. ఆ శాశ్వతమైన ప్రేమను పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలకు విధేయులు కావాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులు కావాలి. 21వ వచనం నుంచి చూస్తే 15వ అధ్యాయము 21వ వచనం. పద్నాలుగవ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు దేవుడు. నా ఆజ్ఞలను అంగీకరించడం మాత్రమే కాదు, వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు. నేను వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. 23వ వచనం చెప్తున్నాడు, యేసు, ఒకడు నన్ను ప్రేమించి ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొక్క నివాసము చేతుము. దేవుని యొక్క సన్నిధి నీతో ఉంచుతానంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తావో, ఆయన ఆజ్ఞకు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నివాసము నీతో కూడా ఉంచుతానని దేవుడు మాట ఇస్తున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇంకొక మాట వాగ్దానం చేస్తున్నాడు 15వ అధ్యాయం 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నేడలా నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషం ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని సంగతులు మీతో నేను చెప్తున్నాను. కనుక 14వ వచనం చెప్తున్నాను, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురని. ఎంత గొప్ప మాట! దేవునికే స్నేహితుడిగా నిన్ను భావిస్తాడు దేవుడు. ఇఫ్ యు ఒబే హిస్ కమాండ్మెంట్స్, దేవుని యొక్క ఆజ్ఞలకు నీవు విధేయులవైతే దేవుడు నీకు స్నేహితుడిగా మారిపోతాడండి. ఎంత గొప్ప భాగ్యం! ఈ లోక స్నేహము వ్యర్థము కానీ, ఈ లోక స్నేహము దేవునితో వైరము కానీ, దేవుడు నీతో స్నేహం చేస్తానని చెప్తున్నాడండి. ఎంత గొప్ప భాగ్యము! లాక్డౌన్ సమయంలో ఒబే హిస్ కమాండ్మెంట్స్. ఎల్ఫర్, దేవుని మాట విను. లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. ఓవర్ ఒబే హిస్ కమాండ్మెంట్స్. వాక్యము విని ఆయన వాక్యానికి విధేయత చూపిస్తే ఏమవుతావు తెలుసా? దేవుడు నీకు స్నేహితుడిగా మారిపోతాడు. దీర్ఘాయువు నీకు ఇస్తాడు. సుఖజీవముతో గడుచు దినములు, సంవత్సరములు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము, కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుట యందు ఏమీ లేదు. పాత నిబంధన ప్రకారముగా, యూదుల ఆచార ప్రకారంగా సున్నతి పొందినవాడు మాత్రమే
సమాజ మందిరంలో ఉండవలసిన వాడు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన బోధించిన బోధ, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నీవు పాటించడమే ముఖ్యం. జీవితంలో ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? దేవుడి వాక్యం వినడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని గైకొనుట దేవుడు కోరుతున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గైకొనకపోతే ఎవరితో పోలుస్తున్నాడో చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుట ఎడల దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నాము అని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ప్రియులారా, వాక్యము నీవు గైకొనుటలో దేవుని ప్రేమ నీలో నిండిపోతుంది, పరిపూర్ణంగా నిలుస్తుంది. ఎంత గొప్ప భాగ్యం అండి! ప్రియులారా, అనేక మంది విషయంలో దేవుడు బాధపడుతూ ఉంటాడు. ప్రభువా ప్రభువా నేను చెప్పు మాటల ప్రకారము చేయక, ప్రభువా ప్రభువా నన్ను పిలిచుట ఎందుకు అని ప్రభువు కొన్నిసార్లు ఈ మాట వాడాడు. వాక్యం వినడం మాత్రమే కాదు, వాక్యానికి విధేయత చూపించడం దేవుడు ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గైకొనని వాడు, పాటించని వాడు, విధేయత చూపించని వాడు అబద్ధికుడు. అబద్ధికులకు స్థానం ఎక్కడో తెలుసా? అగ్నిగుండము. ఈ రోజున దేవుడు నీలో సత్యము చూడాలని ఆశపడుతున్నాడు, దేవుని ఆజ్ఞలను విధేయత చూపించాలని ఆశపడుతున్నాడు. 3వ అధ్యాయం 22వ వచనం చెప్తాడు, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన నుండి ఏదైనా నీకు కావాలి అంటే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి, ఆజ్ఞలు గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. అప్పుడు నీవేది అడిగినా దేవుడు ఆయన నీకు ఇస్తాడు. ఆఖరుగా నా మాట చెప్తున్నా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు కలవాడు లాభము పొందును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞను తిరస్కరించితే శిక్ష నీ మీదికి వస్తుంది. అలాంటి శిక్ష పొందుచున్న దేశములను మనం చూస్తూ ఉన్నాం. ఆజ్ఞను తిరస్కరిస్తున్నారు, దేవుడిచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించడం లేదు. కనుకనే ఆ శిక్షను, ఆ తెగుళ్లను ఈ రోజున ప్రపంచం అనుభవిస్తూ ఉంది. 2వ లైన్లో చూస్తే ఆజ్ఞల విషయమై భయభక్తులు కలవాడు సేఫ్గా ఉంటాడు, లాభం పొందుకుంటాడు, సురక్షితంగా ఉంటాడు. ఆ సురక్షితంగా ఉండడానికి దేవుడు నిన్ను నీ ఇంటిలో ఉండమన్నాడు. కనుక లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్, ఒబే టు ద కమాండ్మెంట్స్. దేవుని స్వరము విని, దేవుని వాక్యం విని, దేవుని ఆజ్ఞలను విని విధేయత చూపించడం ఈ లాక్డౌన్ సమయంలో నీవు నేను చేయవలసిన పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వల్ల దీవించాలని కోరుకుంటున్నాను, దేవుని వల్ల ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. కనుక ఈ రోజున దేవుడు మనతో మాట్లాడిన మాట, దేవుని ఆజ్ఞలను విని విడిచిపెట్టుట కాదు గాని, దేవుని ఆజ్ఞలను తిరస్కరించుట కాదు గాని, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనటం వలన దేవుడు నీకు స్నేహితుడు అవుతాడు. దేవుడు నీతో నివాసం చేస్తానంటున్నాడు, నీకు దేవుడుగా ఉంటానంటున్నాడు. ఇంత గొప్ప భాగ్యం ఇంకేముందండి? ఈ లోకంలో ఎంత ఆస్తిపాస్తులున్నా,
ఎంత పేరు ప్రఖ్యాతులున్నా అవన్నీ కూడా ఈ లోకములో ఉండగానే నీవు చనిపోతే అవి పోతాయి. కానీ ఎల్లకాలము దేవునితో జీవించే సమయం రాబోతుంది. ఆ సమయంలో నీవు దేవునితో కూడా ఉండే భాగ్యం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆజ్ఞకు విధేయత చూపిస్తావో నీకు స్నేహితుడిగా ఉంటాడు, నిన్ను ప్రేమిస్తాడు, నీకు దీర్ఘాయునిస్తాడు. సుఖజీవంతో 1 సంవత్సరాలు జీవితంలో నీకు అనుగ్రహిస్తాడు. భూమి మీద ఉన్నప్పుడే ఆయన ఆజ్ఞకు విధేయత చూపిస్తావా? ఆయన ఆజ్ఞకు లోబడతావా? ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటావా? ఇదే మంచి తరుణం, ఇదే మంచి సమయం. ఈ లాక్డౌన్ సమయంలో దేవునితో, దేవుని మాటలతో సమయం గడిపేటువంటి ఈ యొక్క లాక్డౌన్ సమయం కనుక ఎన్ని దినాలు ఉంటుందో తెలియదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన సమయంలో దేవునితో సమయం గడుపు, దేవుని మాట విను, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించు, దేవుని ఆశీర్వాదాలు పొందుకో. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధిలో ప్రభువా, నీ మాటలను మేము ధ్యానించడం మాత్రమే కాదు, విధేయత చూపించడానికి మీరు మాకు నేర్పించిన మాటలను బట్టి వందనాలు ప్రభువా. నీ మాటలకు విధేయత చూపించడం వలన మాకు క్షేమము, మా కుటుంబానికి క్షేమము, మా గ్రామానికి క్షేమము, మా పట్టణానికి క్షేమము, మా దేశానికి క్షేమం అని చెప్పారు నాయన. అవును ప్రభువా, నీ ఆజ్ఞలు మేము తిరస్కరించే వారుగా కాకుండా నీ ఆజ్ఞలకు మేము విధేయత చూపించే వారుగా మమ్మల్ని చేయండి, నడిపించండి. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. మీరు మాకు స్నేహితులుగా ఉంటారని మాట ఇచ్చారు నాయన. మేము మీతో నివాసం చేస్తామని మాట ఇచ్చారు నాయన. అవును తండ్రి, మీ ఆజ్ఞలకు మేము ఎక్కడైనా విధేయంగా జీవిస్తే మమ్మల్ని క్షమించండి. ఇంతవరకు జీవించి ఉండకపోతే ఇక మీద మేము ఆజ్ఞలకు విధేయత కలిగి జీవిస్తాం నాయన. నీ సన్నిధి మాకు కావాలి, నీ శాంతి మాకు కావాలి, నీ సమాధానం మాకు కావాలి, నీ యొక్క స్వస్థత మాకు కావాలి తండ్రి. మా దేశానికి కావాలి నాయన, ప్రపంచానికి కావాలి నాయన. అవును ప్రభువా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు. మా దేశం నిమిత్తము, ప్రపంచ దేశాల నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎంతో వేదనలో ఉన్నది, ఎంతో కల్లోలంలో ఉన్నది ప్రభువా, శాంతి సమయంలో ఉన్నది నాయన. కారణం నీ ఆజ్ఞలు తిరస్కరించిన వలన. కనుక నాయన ప్రజలు నీ తట్టు తిరిగి నీ ఆజ్ఞలకు విధేయత చూపించడానికి నీ అద్భుతమైన కృప దయచేయమని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా బలపరచండి. నీ ఆజ్ఞలకు విధేయత చూపించే మనసు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ రాకడలో నిత్య జీవం పొందుకునే కృప ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరు అనుగ్రహించి నడిపించమని, నీ ఆశీర్వాదంతో, నీ క్షేమముతో నింపి నడిపించమని ప్రార్థన మీ పాదశం చేర్చుకుని నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం దిగి రానివ్వండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షణ యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మలన్యుల సహవాసము, దేవుని ఆశీర్వాదములు నీ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డకును, నీ పాద సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును, నీ రాకడ కొరకే నమ్మకముతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క నమ్మకమైన దేవుని బిడ్డకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ప్రభువు పర్యంతము సదాకాలము తోడయుండి కాపాడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.